రెండు జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలతో ఏడాదిన్నర కాలంగా ఉక్కిరిబిక్కిరవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది. పొరుగునున్న మయన్మార్ నుంచి భారత్లోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోకి భారీగా కుకీ తీవ్రవాదులు ప్రవేశించారని నిఘా సంస్థ స్పష్టం చేసింది. దాదాపు 900 మంది కుకీ తీవ్రవాదులు మణిపూర్లోకి ప్రవేశించారని తెలిపింది. 30 మంది సభ్యులుగా ఒక్కో బృందం భారత్లోకి ప్రవేశించిందని పేర్కొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీరంతా తలదాచుకున్నారని చెప్పింది. సెప్టెంబర్ చివరి వారంలోగా మెయితీ తెగవారిపై వీరంతా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మణిపూర్లో ప్రవేశించిన ఈ తీవ్రవాదులంతా డ్రోన్లు, ప్రొజెక్టైల్స్, మిసైల్స్, అటవీ ప్రాంతంలో యుద్ధం చేయడంలో శిక్షణ పొందారని వివరించింది. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా సంస్థ నివేదిక అందజేసింది. ఈ నివేదికను ఏమాత్రం అలక్ష్యం చేయకుండా చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి నిఘా సంస్థ స్పష్టం చేసింది. దీనిపై మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ స్పందించారు. నిఘా సంస్థ అందించిన నివేదికతో అప్రమత్తమైనట్లు తెలిపారు. ఇది 100% వాస్తవమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే డ్రోన్ల ఎగరవేతపై నిషేధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భద్రతా సంస్థలు సైతం డ్రోన్లు ఎగరవేయకూడదని తెలిపారు. ఒకవేళ డ్రోన్లు ఎగరవేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరని కుల్దీప్ సింగ్ స్పష్టం చేశారు. దక్షిణ మణిపూర్లోని భారత్ మయన్మార్ సరిహద్దుల్లోని జిల్లాల్లోని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్లందరికీ గురువారం ఇంటెలిజెన్స్ నివేదిక అందింది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు మయన్మార్, మణిపూర్ సరిహద్దు జిల్లాల్లోని ఎస్పీలకు సైతం ఈ నిఘా సంస్థ అందజేసిన నివేదికను పంపినట్లు తెలిపారు. ఇంకోవైపు భారత సైన్యంతో పాటు మణిపూర్ పోలీసులు ఇంఫాల్ తూర్పు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది మేలో మణిపూర్లోని మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు.